న్యూస్ స్టూడియో ఇన్ తెలుగు. పార్క్ చేసిన కారు డిక్కీలోంచి ₹1 కోటి విలువ చేసే బంగారాన్ని దొంగిలించడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కార్ పార్కింగ్ చేసిన డిక్కీలోంచి పాత నేరస్తుడు కోనసీమ జిల్లా మొగలమూరు గ్రామానికి చెందిన చింతా గణేష్ దొంగతనం చేయటం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకునేందుకు శ్రీకాకుళం జిల్లా రణస్థలంకు చెందిన పైలా దివ్య కారు పార్కింగ్ చేయటం జరిగిందన్నారు. ఇది గమనించిన గణేష్ కారు డిక్కీని బద్దలు కొట్టి 257 గ్రాముల బంగారాన్ని దోచుకోవటం జరిగిందన్నారు. అదేవిధంగా అన్నవరం తిమ్మాపురంలో 2 ద్వారకా తిరుమలలో పార్క్ చేసిన కారులో డిక్కీని బద్దలు కొట్టి దొంగతనం చేయటం జరిగిందన్నారు. ₹1 కోటి విలువ చేసే 989 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేయటం జరిగిందన్నారు. దివ్య ఫిర్యాదు చేయడంతో పెద్దాపురం డీఎస్పీ హరిరాజు పర్యవేక్షణలో ప్రతిపాడు సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ప్రకాష్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.